మీరు ఓకే అంటే స్టార్ట్ చేస్తాం. అట్లే అందరికీ నమస్కారం. ప్రధానంగా ఒక్క నెల్లూరులోనే కాదు, స్టేట్లో కూడా మొన్న మంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడినటువంటి మాటలు సంచలనం రేకెత్తిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలోనే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నెల్లూరు గురించి మాట్లాడుతూ నెల్లూరులో రౌడీయిజం పెరిగిపోయింది, రౌడీ షీటర్లు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, గంజాయికి అడ్డు అదుపు లేదు అనే విధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్, నేను చెప్పేది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈ ఏడాది అంతా కూడా నెల్లూరు నగరంలో, ప్రధానంగా నెల్లూరు జిల్లాలో నేరాలు ఘోరాలు అని ఇలాంటి చరిత్రను ఎప్పుడు కూడా నెల్లూరులో చూడలేదని చెప్పి ఫుల్ పేజ్, ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఫుల్ పేజ్ రౌడీ షీటర్ల గురించి కానీ నేరాలు ఘోరాల గురించి కానీ ఈరోజే ఈ పేపర్లో మనం చూసాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా, ప్రజలు మాట్లాడినా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడికి పోయినా కూడా నెల్లూరుకి ఏమైంది, ఏమవుతా ఉంది అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్న పరిస్థితిలో నారాయణ గారు పబ్లిక్గా ఒక మంత్రిగా ఉండి, ఒక మంత్రిగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తానని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మీరు అందరూ కూడా వినుంటారు. నేను మళ్ళీ కూడా వినిపించగలను, కాకపోతే సమయం వృధా అవుతుంది. ఆయన చెప్పిన మాటలు ఏంటి? 2014-19లో పొలిటికల్ ఇంటర్ఫరెన్స్తో రౌడీ షీట్లు కనుక ఓపెన్ చేస్తుంటే వాటన్నింటినీ కూడా ఎస్పీతో రివ్యూ చేయించి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయిస్తాను అని పబ్లిక్గా ఇంకొక మాట కూడా చెప్పారు. నాయకులు, డివిజన్ నాయకులు కానీ డివిజన్ కోఆర్డినేటర్లు కానీ మీరంతా కూడా ఫాలో అప్ చేసి ఎక్కడెక్కడైతే ఆ విధంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ డేటాను కనుక నాకు ఇస్తే, అంటే ఇదంతా కూడా మాట్లాడింది ఇప్పుడు 28వ తారీఖున 28వ తారీఖున మాట్లాడి డిసెంబర్ ఎండింగ్ కల్లా వాటన్నింటినీ కూడా నేను రిమూవ్ చేయిస్తాను. మామూలుగా రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా డిసెంబర్లో కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా డేటా సేకరించండి, డివిజన్ ఇన్ఛార్జెస్, డివిజన్ కోఆర్డినేటర్సు. నేను వాటన్నిటిని కూడా తీసుకొని ఎస్పీతో రివ్యూ చేసి మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు మంత్రి గారు ఓపెన్గా పబ్లిక్గా మాట్లాడినటువంటి మాట. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి రౌడీ షీట్ల విషయంలో మీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో ఆ డేటాని నాకు కనిపిస్తే నేను ఎస్పీతో మాట్లాడతానని చెప్పి మాట్లాడినటువంటి మాటల్ని ఆయన పబ్లిక్గా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడినారు. ఒక రాజ్యాంగబద్ధంగా మనము ప్రజలకి జవాబుదారీగా ఉండే ఒక మంత్రిగా ఉండేటప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద రౌడీ షీట్లు ఉంటాయని చెప్పి ఆయన మాట్లాడితే, ఈరోజు గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, మీరు కనుక తెలుగుదేశం పార్టీలో ఈరోజు కనుక చేరితే మీ మీద ఉండే రౌడీ షీట్లు ఓపెన్ చేయించేస్తాం, మీ మీద ఉండే కేసులన్నింటినీ కూడా రిమూవ్ చేయిస్తామని చెప్పి బేర సారాలు పెడుతున్నటువంటి తీరుని నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. చాలామంది రౌడీ షీటర్లు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ లీడర్స్ని అప్రోచ్ అయ్యి మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము, కొనసాగుతాము, మా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించండి అని. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నారాయణ గారికి ప్రజాస్వామ్య విలువలు తెలియదు, ప్రజల బాధలు తెలియదు,
కార్యకర్తల యొక్క స్పందన తెలియదు. ఆయనకు తెలిసిందంతా మనీ పాలిటిక్స్, మనీ మనీ మనీ. మనీతో మనం ఏమైనా చేయొచ్చు. నేను రేపు పొద్దున కనుక 1000 కోట్లు పెట్టుకుంటే ఏ ఒక్కరి మీదనైనా కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది. ఏ నాయకుడినైనా కూడా నేను 100 కోట్లు పెట్టి కొనుక్కోగలను అనే ధీమాతో ప్రవర్తిస్తున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ప్రజల భావాలు కానీ, ఈరోజు సామాన్యుడు పడుతున్నటువంటి కష్టాలు కానీ నారాయణ గారికి తెలియనటువంటి పరిస్థితి. మీకు తెలియదా? ఒక రౌడీ షీట్ను ఓపెన్ చేయాలంటే మినిమం ప్రాసెస్ ఎట్లుంటుంది? మనం ఎవరికైనా కూడా అప్లై చేసుకోవాలంటే ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ SHO కనుక మనం అప్లై చేసుకుంటే ఈ విధంగా రౌడీ షీట్ ఉంది, నా మీద ఎలాంటి కేసులు కూడా లేవు, నేను ఇప్పుడు చాలా క్లియర్గా ఉన్నానని చెప్పి కనుక అతను అప్లై చేసుకుంటే దాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా దానంతా కూడా ఒకసారి వెరిఫై చేయించడానికి మినిమం 7 days నుంచి 15 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. వన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుక దాన్ని సర్టిఫై చేసిన తర్వాత DSP వచ్చి దాని మీద మరలా 7 to 10 days పెడుతుంది. ఆ పర్టికులర్ ఇష్యూ మీద రౌడీ షీట్ తను ఓపెన్ చేసేయాలంటే తను మళ్ళా తనకు వచ్చినటువంటి రిపోర్ట్ కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలంటే తనకు మరలా 7 to 10 days పడుతుంది. దాన్ని మరలా SP గారికి పంపించినప్పుడు SP గారు దాని మీద డెసిషన్ తీసుకోవాలంటే మినిమం 7 days పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎట్లా లేదన్నా కూడా స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి SP గారు డెసిషన్ తీసుకునేంత వరకు కనీసం వేసుకుంటే కనీసం ఒక 3 వారాల పాటు సమయం తీసుకునే అవకాశం ఉంటుంది ఒక రౌడీ షీట్ను ఓపెన్ చేయించాలంటే. అలా మీరు కేవలం డిసెంబర్ 28వ తారీఖున మీ క్యాడర్ అందరికీ కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సుమారుగా 3000 మంది ఆ టెలికాన్ఫరెన్స్లో ఉన్నారని అక్కడే దాంట్లో మాట్లాడడం కూడా జరిగింది. ఆ టెలికాన్ఫరెన్స్లో ఈ డిసెంబర్ ఎండింగ్ లోపల అంటే 3 రోజుల లోపల రౌడీ షీట్స్ అన్ని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కానీ ఎవరైనా కనుక రౌడీ షీట్లు పెట్టుంటే ఆ డేటా నాకు ఇవ్వండి, నేను SPతో రెఫర్ చేస్తానని చెప్పి మాట్లాడారు. ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడర్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఒక లెటర్ రాయొచ్చు, దీనిని పరిశీలించండి అని లెటర్ రాయొచ్చు, అంతేగాని పర్సూ చేసి వాటన్నిటిని కూడా ఓపెన్ చేయించే శక్తి ఒక పొలిటికల్ లీడర్ ఉండకూడదు. ఒక పొలిటికల్ లీడర్ కనుక ఆ పరిస్థితే కనుక తీసుకొని వస్తే ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. పోలీస్ అధికారులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా, SP గారు కూడా చాలా మంచి ఆఫీసర్ అనే పేరుంది. ఈ విధంగా మీరు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ మీద మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం కానీ మీ మనసాక్షికి మీకు తెలుసు ఎన్ని రౌడీ షీట్లు ఈ మధ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే కూడా 307 కేసులు ఓపెన్ చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి మా మీద పెట్టినారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక మంత్రి డైరెక్ట్ గా ఫోన్ చేసి లేకుంటే డైరెక్ట్ గా ఆయన ఒక డేటా తెప్పించుకొని ఆ డేటాని పంపించి కనుక ఆ డేటా ప్రకారం రౌడీ షీట్స్ అన్నింటినీ ఓపెన్ చేయమని చెప్పి మీరు కనుక చేసిన పరిస్థితి కనుక ఏర్పడితే రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ పోలీసు అధికారులందరూ కూడా ఉంటుందని వైఎస్ఆర్సీపీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పద్ధతి అండి ఇది? ఏ విధంగా చెప్తారు? మీరు నారాయణ గారు మీరు చదువుకొని ఉన్నారు, మీరు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు, మీరు ఒక టీచర్ 10 మందికి చదువు చెప్పినటువంటి వ్యక్తి, మీరు చేయాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా చేయాలనుకుంటే మీరేం చేయాలా? ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అంటే 2019-24 మధ్యలో ఏదైనా కూడా ఒక తప్పుడు కేసు కనుక ఫామ్ అయి ఉంటే మీరు SP గారిని కానీ లేదా DCP గారిని కానీ మీరు ఒక రివ్యూ కోరొచ్చు. ఆ టైంలో పెట్టినటువంటి కేసులన్నింటి మీద కూడా మీరు ఒకసారి రివ్యూ చేసి ప్రతి కేసుని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళ మీద కూడా శిక్ష తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి అని చెప్పి మీరు ఒక రివ్యూ పెట్టించడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. పెట్టించండి. 2019-24 మధ్యలో ఏమేమి కేసులు పెట్టినారో వాటన్నిటి మీద రివ్యూ పెట్టించండి. ఎక్కడైతే మీకు తప్పులు అనిపించినాయో, ఎవరి మీద అయితే తప్పుడు కేసులు పెట్టినారో ఆ అధికారుల మీద కానీ ఆ అధికారులను ఆదేశించినటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఎవరైనా కూడా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి మీరు ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. చేయండి మీరు రాజ్యాంగబద్ధంగా, లేకుంటే కోర్టును అప్రోచ్కండి. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టినారని సమాధానం చెప్పుకునే పరిస్థితి అవతల పక్క అధికారులకు కానీ లేదనుకుంటే రాజకీయ నాయకులకు కానీ ఉంటుంది. అలా కాకుండా 28వ తేదీ మీరు టెలికాన్ఫరెన్స్ తీసుకొని SP గారిని నేను ఆదేశిస్తున్నానన్న టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. SP గారిని నేను రివ్యూ చేస్తాను, నేను పర్సూ చేస్తాను, ఆ కేసులన్నింటినీ కూడా రౌడీ షీట్లన్నింటినీ కూడా తీసేయమని చెప్తానని చెప్పిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గడిచిన 1 సంవత్సరంగా కొన్ని ఎంజినియర్ మర్డర్స్ జరుగుతూ ఉన్నాయండి. పీకలు కోసేస్తూ ఉన్నారు. ఒక కుటుంబం కనుక రోడ్డు మీద పోతా ఉంటే కేవలం 300 రూపాయలు 400 రూపాయలు వాళ్ళు కనుక ఆ గంజాయి కోసం డబ్బులు అడిగినప్పుడు ఆ గంజాయికి డబ్బులు కనుక వాళ్ళు ఇవ్వకపోతే పీకలు కోసేయడం, తలలు వగలు కొట్టడం, ఇడ్లీ కోసం ఒక బండి కనుక రోడ్డుకి అడ్డా నిలబడి ఆ బండిని అడ్డా తీయమంటే కూడా మర్డర్ చేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 10ల సంఖ్యలో హత్యలు జరుగుతూ ఉన్నాయి, 10ల సంఖ్యలో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ నెల్లూరులో బఫెట్ అనేది లేదు, గంజాయి విచ్చలవిడితనం ఉంది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి. మీరు మాగొడ్డల దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా తీసుకోండి, ప్రతి షాపులో కూడా ఏదో పేపర్లు అమ్ముతూ ఉన్నారు. ఆ పేపర్లు ఎందుకు కొంటా ఉన్నారంటే దాంట్లో గంజాయి పెట్టుకొని ఆ స్టఫ్ లాగా పిలుస్తారంట. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు చేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో
మీరు ఈ రౌడీ షీట్స్ అన్నింటినీ కూడా ఇట్లాంటి విచ్చలవిడితనం మనకు నెల్లూరులో కనపడతా ఉన్నప్పుడు, ఇంత విచ్చలవిడితనం కనపడతా ఉన్నప్పుడు రౌడీ షీట్స్ని ఎత్తేయమని చెప్పి మీరు పోలీస్ అధికారులని ఆదేశించినట్టుగా మీరు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడడం కానీ, ఒక డేటాను తీసుకొని ఆ డేటా ప్రకారం నేను పోలీస్ అధికారులతో మాట్లాడతానని మీరు చెప్తే ఈరోజు సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుల ప్రాణాలకి ఎవరు హామీ ఇస్తారండి? మీరు రౌడీ షీటర్స్ అందరినీ కూడా విచ్చలవిడితనంగా ఈరోజు రోడ్ల మీదకి వదిలేస్తే పోలీస్ అధికారులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఈ మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ వీరు చెప్పినట్లుగా మీరు కనుక చేస్తే మీరు రేపొద్దున సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కోర్టులకు కానీ, రేపొద్దున వచ్చే పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీరు అక్రమ కేసులు అంటున్నారండి. నారాయణ గారు ఈ రోజు ఏం చెప్తా ఉన్నారంటే, ఆ రోజు ఎవరైతే అక్రమ కేసులు అంటున్నారు ఆ అక్రమ కేసులను అడ్డం పెట్టుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎవరి మీదనైనా కూడా కేసులుంటే ఆ కేసులను మాఫీ చేస్తామని చెప్పి మీరు పార్టీలోకి తీసుకున్న వాళ్ళ మీద ఆ కేసులను మాఫీ చేయిస్తా ఉన్నారు. ఎవరండి తప్పులు చేసేది? ఎవరండి అరాచకం చేసేది? నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. మీకు తెలుసుంటుంది, ఈ మధ్య కార్పొరేషన్ ఎపిసోడ్ అంతా కూడా తెలుసుంటుంది. కార్పొరేటర్లు ఎవరండి? 54 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళే కదా. 54 మంది వైఎస్ఆర్సీ మీకు ఎక్కడి నుంచి వచ్చినారు? ఈరోజు ఒక్క కార్పొరేటర్నైనా మీరు గెలిపించుకున్నారా? కార్పొరేటర్ల చేత మీరు నామినేషన్లు వేయించుకున్నారా? మీరు గెలిపించుకోలేనటువంటి మీరు సుమారుగా 40 మందికి పైగా కార్పొరేటర్లని మీరు వాళ్ళకి ప్రలోభ పెట్టి, వారందరికీ కూడా ఆశ పెట్టి వారందరినీ మీ పక్కన పెట్టుకున్నారు. వారికి ఏ విధమైనటువంటి మీరు చెప్పినటువంటి హామీ నెరవేర్చకుండా మీరు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి మీరు ఉంటే, మళ్ళా మేయర్ ఎలక్షన్స్ అడ్డం పెట్టుకొని వారికి పిలిచి కోట్ల రూపాయలు మీ సొంత డబ్బులు అయినట్టుగా ఈ ప్రజా సొత్తుని తీసుకొని ఇక్కడ కాంట్రాక్టులను కానీ, లేదంటే కాంట్రాక్టుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి కమిషన్లు కానీ కొన్ని కోట్ల రూపాయలని వాళ్ళకి ఎరచూపి మరలా మీరు వాళ్ళందరినీ కూడా మంచి చేసుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ తీరుతో మీరు చేస్తున్నటువంటి, మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవట్లేదన్న ఆలోచనతో కొంతమంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళు మరలా మమ్మల్ని అప్రోచ్ కావడం, మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. అక్కడ ఒక కార్పొరేటర్ 6th డివిజన్ కార్పొరేటర్ వాళ్ళ అబ్బాయి కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి కండువా కప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కండువా కప్పుకొని గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి పోలీసులను అక్కడ పెట్టించి మీరు ఆ మనిషిని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. దానికి సంబంధించి ఏం కేసు పెట్టారంటే కూడా మీరు ఆ రోజు చెప్పలేనటువంటి పరిస్థితి, ఏ స్టేషన్లో కేసు పెట్టారంటే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఏం కేసు పెట్టినారో తెలుసా? చివరికి వచ్చేటప్పటికి మీరు ఆ వ్యక్తినేమో తీసుకొని వచ్చి మీరు విజయవాడ అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత కావలిలో మీరు నారాయణ గారికి దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది మనుషుల్ని మీరు పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని అక్కడి నుంచి నెల్లూరులో ఉన్నటువంటి ఐటీసీ సెంటర్కి తీసుకొని వచ్చి అక్కడి నుంచి పోలీసుల సమక్షంలోనే మీరు తిరుపతికి తీసుకెళ్ళి అక్కడ పోలీసులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి తీసుకెళ్ళి ఈ కార్పొరేటర్లను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు తులుపుకొని వస్తే ఎంత అరాచకం, ఎంత అప్రజాస్వామికం అన్నది మీరు చూడండి. ఆ వ్యక్తి మీద మీరు పెట్టినటువంటి కేసు ఏంటో తెలుసా? అతని పేరు మద్దినేని శ్రీధర్, ఆ కార్పొరేటర్ కొడుకు. ఏమని కేసు పెట్టినారు? అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు తీసుకొని నీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడంట. ఎప్పుడో అంతకుముందు నెలలో. ఆ ఉద్యోగం ఇప్పించకపోగా అతను డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వను అని చెప్పి అతను కొన్ని మాటలు అన్నాడంట. వెన్ దే ఆస్క్డ్ ది A1 మద్దినేని శ్రీధర్ అబౌట్ జాబ్ అండ్ మనీ ఎట్ ది మున్సిపల్ ఆఫీస్, ది అక్యూజ్డ్ ఓపెన్లీ said there would be no job and no refund, and the A1 and A2 and their associate assaulted them, and both Sridhar and Ravichandra threatened to kill their parents and destroy evidence, dead bodies if asked amount again. అంటే 5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్నాడు, జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు, జాబ్ ఇప్పించకపోగా డబ్బులు తిరిగి అడిగితే డబ్బులు ఇవ్వను, పైపెచ్చి నువ్వు కనుక డబ్బులు కనుక అడిగితే, అతను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని అడిగితే మీ అమ్మా నాన్నని చంపేస్తాను, వాళ్ళ శవాలను కూడా లేకుండా నేను చేస్తానని చెప్పి ఈ మద్దినేని శ్రీధర్ మీద ఆ క్యాండిడేట్ దగ్గర ఒక కేసు పెట్టించినారు. ఈ కేసుని చూపించి అతన్ని తీసుకెళ్లి తిరుపతిలో వాళ్ళకి అప్పగించినారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ లీడర్స్కి. వాళ్ళ క్యాంపులో హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినారు. ఒక్కసారి నేను ఎస్పీ గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా, ఈ కేసు పూర్వాపరాలు చూసినారా?
అతను డబ్బులు తీసుకున్నాడా? మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఆ రోజు ఉదయాన్నే ఇక్కడ బయలుదేరితే 6 గంటలకు ఇక్కడ 7 గంటలకు బయలుదేరినటువంటి వ్యక్తి మీద మీరు 7 గంటలకు మీరు కేసు పెట్టినామని చెప్పి ఫైల్ చేసుకొని అక్కడికి వచ్చే సాయంత్రం 4 గంటలకు అక్కడికి బయటకు వచ్చే వ్యక్తిని అరెస్ట్ చేసి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి మీరు తిరుపతిలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంతకంటే ఘోరమైనటువంటి కేసులు నెల్లూరు జిల్లాలో కాదు ఎక్కడైనా మనం చూసినామా? ఇట్లాంటి మీరు పెట్టుకొని, ఇట్లాంటి కేసులు దుర్మార్గాలు మీరు పెట్టుకొని, మీరు మమ్మల్ని అరాచకంగా మీరు ఇబ్బందులు పెడతా, మా కార్యకర్తలు మా నాయకుల్ని మీరు ఇబ్బంది పెడతా, ఈరోజు మేమేదో 2019-24 మధ్యలో మీ కార్యకర్తల నాయకుల మీద రౌడీ షీట్లు ఏదో పెట్టినారని చెప్పి నిజమైన రౌడీ షీటర్స్ను కూడా ఈరోజు మీరు రిలీవ్ చేసి మీ పక్కన మీరు నిలబెట్టుకొని సామాన్యులు గొంతుకోవడానికి కూడా మీరు ఈరోజు వెనక ముందు చూడకుండా ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఎవరు చేస్తున్నటువంటి అరాచకం అన్నది మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నానండి. నేను మాట్లాడిన దాంట్లో కనుక తప్పు ఉంటే, ఎక్కడైనా కూడా తప్పు ఉంటే నా మీద కేసు పెట్టచ్చు. నేను దానికి సిద్ధం. నేను ఒక్క మాట కానీ ఒక్కటి కూడా నేను మీకు అబద్ధం చెప్పడానికి కానీ ప్రజలకు అబద్ధం చెప్పడానికి కానీ నేను ప్రయత్నించట్లా. సో ఇలాంటి సందర్భాలలో మీరు ఇబ్బందులు పెడతా ఉంటే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఎంత అరాచకం జరుగుతూ ఉంది నెల్లూరులో అనేది. 13వ డివిజన్లో చింతారెడ్డిపాలెం ఉందండి, మీ అందరికీ తెలుసు. నారాయణ మెడికల్ కాలేజీకి కోతబెట్టు దూరం, పక్కనే వాళ్ళ గోడ ఆనుకొనే ఉంటుంది. ఈ ఇల్లు అండి, ఇదిగోండి ఇంత ఇల్లు. ఇది 1 సెంటు స్థలంలో 5 అంకణాల ఇల్లు. ఈ ఇల్లు విడ్త్ అనమాట. ఇది 5 అంకణాలు, పూత పని కూడా చేసుకోలే పాపం, అంత పేదవాళ్ళు. వాళ్ళు ఇక్కడ మహిళలు వాళ్ళ ఇంట్లో ఉంటే స్నానం చేయడానికి చిన్నదండి ఒక మనిషి నిలబడుకుంటారు దాంట్లో, ఆ బాత్రూంలో. రోడ్డుకి అడ్డంగానే ఏం లేదు, ఒక చిన్నది, ఒక మనిషి నిలబడుకొని స్నానం చేయొచ్చు అంతే. అంత చిన్న బాత్రూమ్ కట్టుకున్నారు. 5 అంకణాలండి, అంటే 1 సెంటు కంటే తక్కువ. అంత చిన్న ఇంటికి ఆనుకొని రోడ్డుకి అడ్డం కూడా లేకుండా ఒక చిన్న బాత్రూమ్ మహిళలు వేసుకున్న దానికి వేస్తే దాన్ని జేసీబీ పెట్టి మున్సిపల్ కమిషనర్ పంపించి దాన్ని కొట్టించేసినారు. కేవలం ఏంటంటే వాళ్ళకి ఓటు వేయలేదంట నారాయణ గారికి. ఇంతే కదండి, ఆ అమ్మాయి ఒక జాబ్ చేస్తూ ఉంటే, ఒక ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాన్ని కూడా తీయించేసినారు. ఇంత 5 అంకణాల స్థలంలో ఒక పేద ఎస్సీ మహిళ ఒక ఇల్లు కట్టుకొని చిన్న బాత్రూమ్ స్నానం చేయడానికి అద్దం లేకుండా కట్టుకుంటే మీరు జేసీబీ పెట్టి దాన్ని కొట్టించేసినారు. ఇంతకంటే అరాచకం ఏదైనా ఉంటుందా? మీకు తెలుసు బాలకృష్ణారెడ్డి, మేము అప్పుడు ఇష్యూ కూడా చేసినాం. సుమారుగా 2 కోట్ల రూపాయల ఇల్లుని దారుణంగా జేసీబీలను పెట్టి కొట్టించేసినారు. 50వ డివిజన్లో సౌరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతను మాంసం అమ్ముకుంటున్నారండి అక్కడ, దాన్ని బీఫ్ అంటారు. వాళ్ళు ఏదో ఆ ఏరియాలో తింటారండి, వాళ్ళు అక్కడ తప్పు కాదు, చేస్తుంటారు. అంగడి ఉంది, ఉంటే చాలా షాప్స్ ఉంటాయి అక్కడ. ఈ షాపుని జేసీబీ పెట్టి ఆ షాపుని పగల కొట్టించినారు. అదేమంటే అక్కడ పార్క్ కడతాడంట, ఆ చుట్టుపక్కల ఉండేదంతా స్లమ్. ఎవడు కూడా పార్క్ అక్కడ అంత స్థలంలో పార్క్లోకి వెళ్ళి వాకింగ్ చేసేవాడు ఎవడు ఉండడు. వాళ్ళకి ఇంకా ఆ షాప్ అవసరం, ఆ ఏరియాలో ఆ షాప్ అవసరం. ఆ షాప్ని జేసీబీ పెట్టి కొట్టి చేశారండి. ఈ అక్రమాలు కదా, ఇవి దుర్మార్గాలు కాదా, అరాచకాలు కాదా? అసలు నారాయణ గారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, మీరు పబ్లిక్కి ఈ రాష్ట్రానికి మంత్రా లేకుంటే ఎన్టీవీకి మంత్రా? ఎన్టీవీకి, నేను తెలుగుదేశం పార్టీ అని కూడా అనట్లా, ఎన్టీవీకి మంత్రిగా ఉన్నారా? మీరు ఆలోచించుకోండి. ఎందుకు నేను ఎన్టీవీకి మంత్రి అని నేను అంటా ఉన్నానంటే, మీరు ఎన్టీవీ నారాయణ టీం, నేను ఎందుకు ఆ పేరు ఎత్తుతా ఉన్నానంటే, మీ అందరికీ తెలుసు నెల్లూరు విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి ఈ పేపర్ విఆర్ కాలేజ్ అడ్మిషన్ల గురించి నేను మీకు చెప్పే ఉంటాను. ఒక గవర్నమెంట్ కాలేజీలో, ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లను కూడా కేవలం ఎన్టీఎంకు చెందిన వాళ్ళకు మాత్రమే ఇచ్చినటువంటి ఘనత నెల్లూరే కాదు, రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు. నేను మీకు ఇచ్చాను 1046 అడ్మిషన్లకు సంబంధించి ఏ అడ్మిషన్
ఏ ఎన్ టీమ్ రెఫరెన్స్తో ఇచ్చినారు, ఏ ఎన్ టీమ్ పిల్లోడికి ఇచ్చినారు అనే డేటాను కూడా నేను మీకు ఇచ్చినాను. మళ్ళీ కూడా నేను కావాలంటే 1046 సంబంధించిన అడ్మిషన్స్ డేటా మీకు ఇస్తాను. మీరు ఒక్క రోజైనా కూడా విఆర్ హై స్కూల్లోకి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకొని ఒక అడ్మిషన్ ప్రాసెస్ చేసిన సందర్భం మనం చూడలే. కంప్లీట్గా ఎన్ టీమ్ హ్యాండ్ ఓవర్లోనే జరిగింది. సో ఇది తప్పు కదా? ఒక స్కూల్ అడ్మిషన్స్, ఒక గవర్నమెంట్ స్కూల్ మీకు ఎవరిచ్చారండి హక్కు? నారాయణ గారు మీకు ఎవరిచ్చారు మీకు హక్కు? ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా మీకు దారాదత్తం చేసే పరిస్థితి ఏంటి? ఇది న్యాయమా? రెండోది, జాఫర్ సాహెబ్ కెనాల్ దగ్గర నేను నెత్తి నోరు కొట్టుకున్నాను. అది రైట్ ప్లేస్ కాదు, అక్కడ షాపులు పెట్టినా జరగవు. ఒకవేళ జరిగితే దాని కింద 5 మండలాలకు సంబంధించిన ట్రాఫిక్ ఉంది, దాని వెనకాల ఉన్నటువంటి కాలువ 5 మండలాలకు సంబంధించి పారుదల కాలువ. సో టోటల్గా మనము ఏ ఆశయం అయితే ఆ రోడ్డుని డెవలప్ చేసినామో, ఏ ఆశయంతో అయితే దానికి ఒక రివిట్మెంట్ చేసి ఒక వాకింగ్ ట్రాక్ పెట్టినామో దానంతా కూడా పాడు చేస్తూ ఉంటారు. బఫర్ జోన్ అని పెట్టినాము, ఆ బఫర్ జోన్ మీద మీరు తీసుకొని వచ్చి ఈరోజు షాపులన్నీ పెట్టేస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పినాను. నేను ఏదైతే అక్కడ బఫర్ జోన్ మీద పెట్టద్దన్నానో, ఈ రోజు పనికి మాలినటువంటి చిన్న చిన్న పారుదల కాలువలు కూడా కానటువంటి కాలువలకి బఫర్ జోన్ కావాలా 3.5 మీటర్లు అని చెప్పి అక్కడున్న సుమారుగా 2500 మంది ఇల్లుని మొత్తం ట్రేస్ అవుట్ చేసి అక్కడ కొట్టేయడానికి చూస్తున్నారు. అది అసలు పారుదల కాలువలు కాదు. ఆ పారుదల కాలువలు కాకుండా ఈరోజు మరుగు కాలువలుగా నిలబడిపోయి ఉంటే కూడా నేను జేసీబీని పక్కన తిప్పాలంటాడు. ఆ కాలువకి కింద భాగం పుడిపోయి ఉంటుంది, పై భాగం పుడిపోయి ఉంటుంది, మధ్యలో ఎక్కడో ఆ కాలువను తీసుకొని వస్తారు. ఆ కాలువకు సంబంధించి కరెక్ట్గానే ఉంది, దానికి మళ్ళీ 3.5 మీటర్ కావాలని నాకు అని చెప్పి ఆ 3.5 మీటర్ కోసం 12 అడుగులు అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ తీసేస్తారంటాడు. ఆ గుడిసెలు ఎక్కడ కూడా రోడ్లకు అడ్డం లేవు, రోడ్డు మీద లేవు. ఏ ఒక్కరికి కూడా ఉన్నత వర్గాలకు కూడా ఎక్కడ కూడా అడ్డం లేని పరిస్థితి. సుమారుగా 2500 ఓట్లు నాకు లేకపోయినా పర్లేదు కొట్టేయండి అని చెప్పినాడంట. ఏమంటారు దీన్ని? ఇదే జాఫర్ సాహెబ్ కెనాల్ గురించి నేను ఆ రోజు కోర్టుకు కూడా వెళ్ళాను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది చేయబాకండి అని చెప్పి. అయినా మొండిగా మూర్ఖంగా వెళ్ళినారు. నేను ఇంకా దాని మీద మళ్ళీ కూడా ఫైట్ చేయొచ్చు. నేను దాని మీద పదే ఫైట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అంగల్లో ఏమంటారు, వాళ్ళు ఏదో మాకు అడ్డం పడినట్టు అనుకుంటారనే ఒక సానుభూతితో నేను పోలేకపోయినాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నా కూడా. సో ఆ రోజు మీరు అక్కడ ఉన్నటువంటి 200 షాపులు ఇచ్చినారు. నేను అప్లై చేయించాను కొంతమంది మీద, కొంతమంది అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఒక్కళ్ళకైనా మీరు ఇచ్చినారా? ఆ కాలం ఆ రోజు ఇక్కడ డెవలప్ కావడానికి కానీ, ఆ రివిట్మెంట్ కంప్లీట్గా జరగడానికి కానీ, ఆ రోడ్డు పనులు జరగడానికి కానీ సుమారుగా 50 మంది గుడిసెలు అక్కడ షాపులు పెట్టుకొని ఉంటే వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయించి మనం అక్కడ అన్ని పనులు చేసుకుంటే ఆ 50 మంది తిరిగి వచ్చి మీరు కనుక ఒకవేళ 200 షాపులు ఇస్తే మాకు కొన్ని షాపులు ఇవ్వండి అని పేదవాళ్ళు అడిగితే వాళ్ళని ఒక్కరికైనా ఇచ్చారా? జంజాని పేదవాళ్ళు ఒక్కరికైనా ఇచ్చినారా? కంప్లీట్గా మీ మహిళా శక్తి టీంకే ఇచ్చుకున్నారు. 200 షాపులు మీ మహిళా శక్తికే ఇచ్చుకున్నారు. ఒక్కడైనా కూడా మీరు మంత్రా లేకుండా ఉంటే ఎట్లా? ఈ ప్రజలకు మంత్రా లేకుండా మీ ఎన్టీఎంకి మంత్రా? జాఫర్ సాహెబ్ కెనాల్ మీద పెట్టినటువంటి 200 షాపుల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఒక్క షాప్ అయినా కూడా మీరు జెన్యూన్గా పారదర్శకంగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? కంప్లీట్గా మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అవి ఈరోజు ఒక్క షాప్ జరుగుతూ ఉందా? కనీసం అందరూ కూడా తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి. మీ కక్ష తెచ్చుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాను. పైపచ్చి మీరు ఏం చేస్తున్నారు? రేపొద్దున కార్పొరేషన్ మీటింగ్ ఉంది. ఆ అజెండాను చూస్తే నాకు కడుపు మండింది. మళ్ళీ సర్వేపల్లి కెనాల్ దగ్గర ఆ రివిట్మెంట్ అంతా చేయించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఆ పక్కన ఫ్లైఓవర్ కట్టించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ సర్వేపల్లి కెనాల్ మొత్తం మీద కూడా ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ ఇంచుమించుగా సంజయ్ రెడ్డి స్టాచ్యూ దాకా కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ పక్కన మొత్తం షాపులు పెట్టించేస్తాడంట. దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడానికి రేపు పొద్దున 31వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్ అజెండాలో పెట్టినారు. ఏంటో ధర్మమా? ఆ రోడ్డుని మనము ఒక మినీ బైపాస్గా మనం డెవలప్ చేసుకుని సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేసుకొని అక్కడ ఫ్లైఓవర్స్ కట్టుకొని ఇంత చక్కగా బ్యూటిఫికేషన్ అక్కడ చేయించుకుంటా ఉంటే ఆ పక్కనంతా కూడా ఒక గ్రీనరీ డెవలప్ చేయాలని మనం అనుకుంటుంటే మీరు తీసుకొని వచ్చి అక్కడ అన్ని కూడా షాపులు పెట్టేస్తే ఆ షాపులు ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి జాఫర్ సాహెబ్ కెనాల్ షాప్స్ అన్ని కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ సర్వేపల్లి కెనాల్ మీద మీరు షాపులు పెట్టడానికి ఆ షాపులు కూడా మీకు సంబంధించిన వ్యక్తుల మీదకి మీరు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారంటే ఇది ద్రోహం కాదని అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కడైనా జన్యులుగా ఇస్తా ఉన్నారా? ఒక్కడైనా పారదర్శకంగా చేస్తా ఉన్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా మనం చూస్తామా? తప్పు కదా ఇవన్నీ కూడా? మీకు తప్పు అనిపించట్లేదా? బీసీ లోన్స్ ఇచ్చినారు, మైనార్టీ లోన్స్ ఇచ్చినారు, ఒక్కడైనా పారదర్శకంగా చేస్తారా? కంప్లీట్గా మీరు ఎంటీ మాల్గా ఇచ్చుకుంటా వస్తా ఉన్నారు. ఏంటి మీరు మంత్రిగా ఎవరికి ఉన్నారు? ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నారా? ఈ ప్రజలకు మంత్రిగా ఉన్నారా? కార్పొరేటర్లు కొంటారు, మేయర్లను కొంటారు, జడ్పీటీసీలు కొంటారు, ఎమ్మెల్యేలను కొంటారు, నాయకులను కొంటారు, కార్యకర్తలు కొంటారు. లాస్ట్కి మీరు చెప్పినటువంటిది ఏంటంటే నేను ఏదైనా కూడా కొనుక్కొని చేయగలను అనేది ఉందా మీకు?
ప్రజల బాధలు తెలియదా? ప్రతిపక్షంలో కనుక మీరు పనిచేస్తుంటే నేను చెప్తా ఉన్నాను, నేను ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీకి పనిచేస్తా ఉన్నాను. పని చేస్తే నేను వైఎస్ఆర్సీపీకి పనిచేస్తాను, లేకుంటే ఇంటి దగ్గర కూర్చుంటా. నాకు ఈరోజు బాధలు తెలుసు. ప్రజలు నా దగ్గరకు వచ్చి కష్టాలు పెడతా ఉంటే, కేసులు పెట్టించుకుంటా ఉంటే, ఇల్లు పగలు కొట్టించుకుంటా ఉంటే, వాళ్ళని రోడ్డు మీద నిలబెడతా ఉంటే, వాళ్ళ ఉద్యోగాలు తీసేసి మీరు రోడ్డు మీద నిలబెడతా ఉన్నా కూడా ఆ కష్టాలు చెప్పుకుంటా ఉంటే, ఆ కష్టాలు వింటున్న వ్యక్తిగా నాకు ఆ బాధలు తెలుసు. మీకు ఆ బాధలు తెలుసుంటే మీరు ఇలా ప్రవర్తించరు. ఎంతమంది డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి లేడీస్ని మీరు ఉద్యోగాలు తీసేసినారు? ఎంతమంది డ్వాక్రా గ్రూపుల్లో ఉండే వాళ్ళని తీసేసి మీకు సంబంధించిన వ్యక్తులకి మీరు అట్టుగా వాళ్ళకన్నీ కూడా అప్పచెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేను వాళ్ళ పేర్లు కూడా ఇవ్వగలను. కేవలం వైఎస్ఆర్సీపీలోనో వాళ్ళకు ఓట్లు వేయలేదనో ఆ కారణంతో డ్వాక్రాలో పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎక్కడైనా కూడా మహిళలను ఇబ్బంది పెడుతుంది, చదువుకునే బిడ్డలను ఇబ్బంది పెడుతుంది, పేద సాధాన్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు 2500 ఇల్లండి, కడుపు మండుతా ఉంది. బఫర్ జోన్ అంట పెట్టిన బఫర్ జోన్ సర్వేపల్లి కెనాల్ పక్కన కానీ జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన కానీ బఫర్ జోన్లో మనం పెడితే అక్కడ మీరు అంగళ్ళు పెట్టించుకొని తలాతో కలిగినటువంటి కెనాల్స్ ఉన్నాయి, 15 కెనాల్స్. దానికి పై భాగం పుడిపోయింది, కింద భాగం పుడిపోయింది, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కొంచెం కాలువ ఉంటుంది. ఆ కాలువకు మాత్రం 3.5 మీటర్ బఫర్ జోన్ పెట్టాలంట. అక్కడ ఉన్నటువంటి ఇల్లును కొట్టేయండి, ఎవడంటే వస్తాడో చూసుకుంటానని చెప్తా ఉన్నాడు. ఎంతమంది నన్ను ఓదార్చాలి? ఎంతమంది నన్ను దగ్గరికి వస్తే ఆదరించాలి? ఇది మీకు తప్పు అనిపించట్లేదా? ఇల్లు తీసేస్తారా? తీసేయండి, మీకు అడ్డం ఉంటే తీసేయండి, ప్రజలకు ఇబ్బంది అయితే తీసేయండి, కోఆపరేట్ చేస్తాం. ఏ ఒక్కరికి అడ్డం లేదు. నేను ఒకరోజు మూలపేటలో ఒకే స్పాన్లో అండి, ఒక 5 ఇళ్ల స్పాన్లో 4 కాలువలు వస్తాయి. ఉమామహేశ్వరి టెంపుల్ పక్కన మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ 4 కాలువల్ని ఒక కాలువగా చేసేయచ్చు. మీకు అంతగా అయితే 4 కాలువలకి బఫర్ జోన్లు కావాలంట. అవన్నీ కూడా వెనక పుడిపోండాయి, ముందు పుడిపోండాయి, నీళ్లు పారుదల కూడా లేదు. అవన్నీ కూడా హోటల్ రియాజ్ దగ్గర ఒకటి కట్ అయిపోతా ఉంది, పొగతోట దగ్గర నేను వెళ్ళాను, ఆ కాలువ వెంబడి తిరిగాను. పొగతోటలో ఒకటి క్లోజ్ అయిపోతా ఉంది. ఈ విధంగా అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, పక్కనే ఉన్నాయి. వాటన్నిటిని జాయిన్ చేసి ఒక కాలువని తీసుకెళ్ళండి. అసలు పారుదల లేదు, డ్రైనేజ్ కాలువలే. డ్రైనేజ్ కాలువలకు బఫర్ జోన్ ఏంటండి? 3.5 మీటర్ బఫర్ జోన్ అని చెప్పి ఆ ఇల్లుని సగం ఇల్లు కొడితే ఆ ఇల్లు దేనికి పనికి వస్తుంది? ఒక మనిషి అడ్డంగా పడుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో నేను వెళ్ళానండి, ఆ ఇంట్లో ఆ బిడ్డ కాళ్ళు చేతులు పనిచేయవు, మంచం మీద పడుకుంది, 30 ఏళ్ళు అంట. అంతకుముందు ఆ రెడ్ క్రాస్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటా ఉండేదంట. పెన్షన్ తీసేశారు, పెన్షన్ రావట్లా. ఇప్పుడు మమ్మల్ని దీన్ని 8 లక్షలు పెట్టి కొన్నారంట వాళ్ళు, ఆ కాలువ కట్టు మీద ఉన్నటువంటి ఇల్లుని. ఇప్పుడు దాన్ని తీసేస్తే మేము ఎక్కడికి పోవాలా అంటారు. ఆల్టర్నేటివ్ అయినా వాళ్ళకి చూపించారా? చూపించలే. మరి ఈ తప్పులు కదా ఇవి. 2500 ఇల్లు అండి. వెళ్ళి మన ఇళ్ళ ముందు చేస్తామా ఈ పని? ఎవరైనా చేస్తే మన ఇంటి దగ్గర లేకపోతే మన ఇంటి మీద చేస్తే ఒప్పుకుంటామా? మన బిడ్డల మీద ఇందాక శ్రీధర్ మీద పెట్టాను కదా కేసు, ఆ విధంగా మన బిడ్డల మీద పెడితే మనం ఊరుకుంటామా? నా కొడుకు మీద పెడితే నేను గమనుండగలనా? మరి పెట్టారు. ఏమి మీ పార్టీ ఏం కాదు కదా, మా పార్టీనే కదా. మా పార్టీలో గెలిచినోడు మళ్ళీ తిరిగి మా పార్టీ దగ్గరికి వస్తే మీకేంటి బాధ? ఏదైనా కూడా ఒక ధర్మం, న్యాయం ఉండాలా. ఆ ఇళ్లను కొడుతుంటే నేను అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మీరందరూ కూడా పర్సనల్గా చూడండి. ఇది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాదు. అవి పంట కాలువలు కాదు. ఏదైనా ఉంటే మనం 1 లేదా 2 కాలువలను పంట కాలువలుగా పెట్టుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి దానికి కావాలంటే బఫర్ జోన్ పెట్టుకున్నా పర్వాలేదు. కానీ మిగిలిన కాలువలన్నీ కూడా డ్రైనేజ్ కాలువలే. డ్రైనేజ్ కాలువలకి మీకు సంబంధించినటువంటి 3.5 మీటర్ బఫర్ జోన్లు అక్కర్లా. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేను సమయం తీసుకొని అన్నింటిని కూడా చెప్పడం జరుగుతుంది. నారాయణ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, నాకు మీ మీద చాలా మంచి గౌరవం ఉంది, కానీ ఇది పద్ధతి కాదు. నెల్లూరుని ఈ విధంగా పాడు చేయొద్దు, రౌడీ షీటర్లని రోడ్డు మీదకి వదిలేయొద్దు. విచ్చలవిడితనంగా కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి రౌడీ షీటర్ల అన్న ఆలోచనతో మీరు వారందరినీ కూడా వెనక ముందు చూసుకోకుండా చెయ్యొద్దు. పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది. వాళ్ళొక సిస్టమేటిక్గా వాళ్ళకు వచ్చినటువంటి అప్లికేషన్స్ని సిస్టమేటిక్గా 3 వారాలు పడుతుంది వాళ్ళకి అన్నీ చేసుకోవడానికి. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేయగలిగితే చేసుకుంటారు. మీరు ఏదన్నా ఉంటే మంచి మాటలు రివ్యూ చేయండి. ఇన్ని హత్యలు జరిగినాయి కదా, మీరు ఏ రోజైనా ఒక్క దగ్గరైనా కూడా ఇది తప్పు అని కానీ పోలీస్ పిలిపించి ఈ విధంగా జరగకుండా చూడండి అని కానీ ఒక్క మాట చెప్పిన సందర్భం ఉందా? లేదు.
ఇన్ని టెలికాన్ఫరెన్స్లో ఏ ఒక్క రోజైనా టెలికాన్ఫరెన్స్లో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది జరగకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మాట ఉందా? లేదు. ఇది నెల్లూరు పరిస్థితి. వంద శాతం చెప్తున్నాను. అది ఏ ప్రక్రియ కోసమైతే వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్గా ఎవరైతే షాపులు పెట్టబడి ఉన్నారో వారికి మంచి ప్లేసెస్లో ఏదంటే కొన్ని ఉంటాయండి. ట్రాఫిక్లు రెండు రకాలు, ఒకటి ఫుడ్ ట్రాఫిక్ అంటారు, రెండోది వెహికల్ ట్రాఫిక్ అంటారు. వెహికల్ ట్రాఫిక్స్ ఎక్కువ ఉండే దగ్గర ఇలా షాపులు పెట్టకూడదు, ఫుడ్ ట్రాఫిక్ ఉండే దగ్గర పెట్టాలి. అంటే పార్కులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, బస్ స్టాప్లు కానీ, ఇలాంటి వాటిల్లో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని మనం ఇట్లాంటివి కనుక పెట్టగలిగితే, ఇట్లాంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ పెట్టగలిగితే జరుగుతాయి. అట్లాంటి ప్లేసెస్లో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరుగుతాయి. కానీ అంతేగాని వెహికల్ ట్రాఫిక్ ఎక్కువ ఉండే దగ్గర మాత్రం మనం ఇట్లాంటివి పెట్టడం శ్రేయస్కరం కాదు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు వచ్చేది అనుకుంటుంది. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా అటువంటి ఉంచడానికి అవకాశం లేదు, ఉండదు కూడా. నేను ఒకటి చెప్తున్నాను, పంట కాలువలు ఏమున్నాయి? నారాయణ గారే చెప్తా ఉన్నారు, పంట కాలువలు లేవు, పారుదల లేదు, అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలే. మీకు ఒకప్పుడు చిల్డ్రన్స్ పార్క్కి ఎదురుగా అటుపక్క రోడ్డు మీద ఒక పెద్ద కాలువ ఉండేది, మురుగు కాలువ లాగా. అది కూడా పంట కాలువ, చింతారెడ్డిపాలెం సైడ్ వెళ్ళేది. ఆ కాలువ ఎంత దుర్భరంగా ఉండిందంటే అసలు ఆ రోడ్డు కూడా చాలా గందరగోళంగా ఉండేది. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు దాన్ని ఒక డ్రైనేజ్ కాలువగా సింపుల్గా చేసేసి దాని మీద రివిట్మెంట్ చేసి దాని మీద పైన బండలు వేసేసి ఆ పక్క షాపింగ్ కాంప్లెక్స్లు షాపులు పెట్టినారు పార్క్కి ఎదురుగా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈరోజు చిల్డ్రన్స్ పార్క్, ఎంత డెవలప్ అయింది. అది పంట కాలువ ఒకప్పుడు, తర్వాత డ్రైనేజ్ కాలువ అయింది. ఆ డ్రైనేజ్ కాలువని నీట్గా శుద్ధంగా ఆయన సుమారుగా 2 మీటర్స్ విడ్త్తో కాలువ కట్టేసేసి దాని మీద బండరాళ్ళు వేసేసినాడు. షాపులు బాగా జరుగుతూ ఉంటాయి, బ్యూటిఫికేషన్ వచ్చింది. ఇది నేను అనేది ఏంటంటే ఆల్మోస్ట్ నెల్లూరులో ఉన్నటువంటి కాలువలన్నింటిలో ఒకటో రెండో కాలువలు తప్ప అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలుగా మారిపోయినాయి. డ్రైనేజ్ కాలువలకు బఫర్ జోన్ అవ్వాల్సిన అవసరం లే. ఏదో 2017లో ఒకరోజు ఇల్లు మునిగినాయని చెప్పి నేను మొత్తం కాలువలన్నిటి ఏంటండి అది ఒక నాలెడ్జ్ ఉండాలా. నేను కాలువలు అంబడి తిరిగా, నేను తిరిగిన తర్వాత మళ్ళీ ఆయన పోయి అదే కాలువ దగ్గరికి పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పనికి మాలిన వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ లేదని చెప్పాడంట. మళ్ళీ ఏం చెప్పాడు, నేను చెప్పింది ఇది తీస్తేనే మేము ఒప్పుకోన్నాం, మేము తీయమని చెప్పి వచ్చాయంట ఆ కాలువ వరకు. నేనేమంటానంటే మీరు ఒక నాలెడ్జ్ పెట్టుకొని ఏది డ్రైనేజ్ కాలువకి ఎంత ఉండాలా అని చెప్పి నా చేతిలో పవర్ ఉంది, నేను ఏదైనా చేసేయగలను. జేసీబీలు రేపొద్దున 100 జేసీబీలు తీసుకొచ్చి నెల్లూరుని విధ్వంసం ఇంకోటి కూడా అండి, డాక్టర్లు ఒక 4 డాక్టర్లు హాస్పిటల్స్ ఉన్నాయి, ఎందుకు విధ్వంసం చేసినారు? ఎంతవరకు ప్రాబ్లం ఉందో వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళని కొంచెం పనిష్ చేయండి, లేకుంటే పెనాల్టీలు కట్టించండి. 4 హాస్పిటల్స్ని ధ్వంసం చేసినారు కదా. ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడైనా కూడా రైట్స్ కానీ వ్యాపారస్తుల మీద రైట్స్ జరగడం కానీ లేకపోతే ఇట్లా విధ్వంసం చేయడం కానీ ఎక్కడైనా జరిగినాయా? జరగల. కాబట్టి నేనేమంటానంటే ఏదో 2017లో ఏదో తుఫాను వచ్చింది, నీళ్ళు వచ్చినాయంటే దానికి 100 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటన్నది చూసుకోవాలా. అంతేగాని ఈ కాలువలు అసలు పంట కాలువలే లేవు, అన్ని కాలువలు కూడా కింద పైన పూడిపోయి ఉన్నాయి, ఎక్కడ కూడా పారుదల అన్నది జరగట్లే. కాబట్టి అసలు ఎక్కడ పారుదల ఉంది ఒక్కటి చెప్పండి మీరు, పారుదల ఎక్కడికి ఉంది? ఏ పంటలకి పారుదల కావాలా? ఎక్కడ అవసరం లేదు. సో అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలకి బఫర్ జోన్లు ఇన్ని కూడా అవసరం లే. వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉంటే చాలు. దానికి సంబంధించిన బిల్లులు కూడా ఎవరి పేరు మీద ఎంతెంత పెట్టుకున్నారు అవన్నీ కూడా నేను ఇస్తా, డేటా నా దగ్గర తెచ్చుకోరుండా. కాకుండా ఒక్కసారిగా అయ్యే పని కాదు, నేను చెప్తాను అవన్నీ కూడా. ఇదే విధంగా కనుక కొనసాగితే మాత్రం ఇంకా చాలా విషయాలు కూడా బయట తీయాల్సి వస్తుంది, తీయడం కూడా జరుగుతుంది. చాలాసేపు వచ్చింది. ఎక్కడ జరిగాయన్నా నాకు తెలిసి అయితే లేదు. ఏది నాకు చెప్తే అబ్బా అన్న నేను ఒక మాట చెప్తాను అన్న, మంచి ప్రశ్న అడిగినట్టున్నారు. ప్రజావేదిక మాట్లాడితే ప్రజావేదిక కూల్చేతలు. నేను ప్రజావేదిక అన్నది ప్యూర్లీ ఒక గవర్నమెంట్ పోరంబోక్ ల్యాండ్, బిల్డింగ్ కూడా గవర్నమెంట్దే, దాన్ని తీసేసింది కూడా గవర్నమెంటే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, పేద సాదా మధ్యతరగతి ఉన్నత కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను కూల్చేస్తా ఉన్నారు. మీరు ప్రజావేదిక అన్నది ప్రభుత్వ పోరంబోకు ల్యాండు, బిల్డింగు ప్రభుత్వందే, తీసేసింది కూడా ప్రభుత్వమే.
దాన్ని ఒక్కదాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు పేదలకు సంబంధించి, హాస్పిటల్స్కి సంబంధించి, ఉన్నత వర్గాలకు సంబంధించినవి కానీ ఈ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి విధ్వంసం